నీవే లేవు కదా, నీవనేదే లేదు. రామకృష్ణ పరమహంసకి ఆయన యోగం చేసేసి సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో చెప్పమని ఎంతోమంది శిష్యులు అడిగారు. సరేరా ప్రయత్నం చేస్తాను, అది నా వల్ల అయ్యే పని కాదురా, అయినా సరే ప్రయత్నం చేస్తానని ఆయన కూర్చుని యోగంలో కూర్చుని అలా సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత తాను మర్చిపోయేవాడు. తననేది లేదు, రామకృష్ణ పరమహంస అనేది లేదు అక్కడ. అప్పుడు నువ్వేం చెప్తావు? నీ నోరు ఎక్కడి నుంచి వస్తుంది, నీ వాక్ ఎక్కడి నుంచి పలుకుతుంది? ఇవి రావు. అర్థమైందన్నా? అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడేది నిజం. అర్థమైందన్నా? నువ్వు కాసేపు అరగంట కూర్చుని 3 పుస్తకాల్లో చదివి 4వ దానికి ఉపవ్యాఖ్యానం నువ్వు మొదలు పెడితే ఇదేమవుతుంది? యుక్తి సంగతాలే. ఈ ప్రపంచంలో ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే మానవులు తమ యొక్క మేధస్సుతో వక్ర భాష్యాలు చెప్పడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పాడు. ఇది మీరు అర్థం చేసుకుంటే చేసుకోండి, లేకపోతే. ఇప్పుడు మనం వద్దాం, అసలు తత్ అంటే ఏమిటి, తమ్ము అంటే ఏమిటి, దాంట్లోకి ఎక్కడ వద్దాం, పైనుంచి వద్దాం. ఇప్పుడు జస్ట్ యోగంలోనే నాకు వచ్చినటువంటి ఒక రివల్యూషన్, అంటే నాకు విప్పి చెప్పబడిన రహస్యం మీకు చెప్తున్నాను. ఏమిటంటే మొత్తం ఈ సృష్టి రాకముందంతా మహాప్రళయం కదండి. అక్కడి నుంచి వెళ్దాం మనం. భగవద్గీతలో కూడా చెప్పాడు ఇది. ఆ మహాప్రళయం సమయంలో ఏం జరుగుతోంది? ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులు తమ తమ యొక్క శరీరాలని విడిచిపెట్టి బీజ రూపంలోకి వెళ్ళి పరమాత్మను అంటుకుని ఉంటాయి. ఎందుకని ఎక్కడ ఉంటాను నీకు ఆస్కారం లేదు, అంతా నీళ్ళే. ఆ స్థితిలో ఆయన యోగ నిద్ర కొంతసేపు చేసిన తరువాత మనం మామూలుగా పడుకుని లేచాక టిఫిన్ తింటానికి లేస్తాం కదా, ఆకలి వేసి, అట్లా ఆయన కూడా లేచాడు. లేచిన తర్వాత ఏమిటి వీళ్ళందరినీ నేను ఒక్కడే ఎందుకున్నాను ఇట్లా? ఆశ్రమంలో ఒకడే ఉంటే నిండుగా ఉంటుందా అండి? మీరు 10 మంది కూర్చుంటే మాకు నిండుగా ఉంటుంది కదరా. ఎప్పుడు చూసినా నేను అమ్మగారు ఈగలు తోలుకుంటుంటే ఏమవుతుంది? ఏముండదు. అట్లా పరమాత్మ కూడా అనేకం అవ్వాలని కోరికలు. అది వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేశాడంటే కేవలం త్యాగబుద్ధితో తనలో నిక్షిప్తమై ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి బీజ రూపంలో ఉన్న వాటిల్ని తన యొక్క ప్రజ్ఞ చేత అనగా చైతన్యం చేత దాన్ని విసర్గ అనగా బయటికి విడిచిపెట్టాడు. బయటికి విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్తాయి అవి? తండ్రి కొడితే ఎక్కడికి వెళ్తారా మీరందరూ? తల్లి దగ్గరికి వెళ్తారు. సో అమ్మ దగ్గరికి వెళ్ళారు. విశ్వయోనిలోకి వెళ్ళాం మనందరం. విశ్వయోనిలోకి వెళ్ళేటప్పటికి అక్కడ అమ్మవారేమో ఆవిడ తపస్సులో ఉంది, జడస్వరూపం, ఆవిడకి చలనం లేదు. అయ్యవారి యొక్క చలనం వచ్చి ఆవిడికి తగిలినప్పుడే ఆవిడ చలనం వస్తుంది. సో ఆ విధంగా ఆవిడికి ఎప్పుడైతే చలనం వచ్చిందో ఈ ప్రాణులన్నిటికీ కూడా చలనం వచ్చి ప్రళయకాలానికి ముందు నువ్వు ఏ శరీరంలో ఉన్నావో ఆ శరీరంలోకి మళ్ళీ వచ్చావు. అది కనెక్షన్. ఏనా? సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఎవరి యొక్క ప్రయత్నాలు, ఇప్పుడు ఈ సగం నాలెడ్జ్ వ్యవహారం ఉన్నాయి కదా, ఈ సగం నాలెడ్జ్తో నీ భవిష్యత్తులో జరిగేటువంటి జన్మలకి నువ్వు పునాది వేసుకుంటున్నావు. ఇక అన్నీ ఇచ్చాను రా బిడ్డ, తెలివితేటలు ఇచ్చాను, మంచి చెడు చెప్పే తెలివి ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. నువ్వు కావాలని తెలుగు తక్కువ పనులు చేస్తే ఏం చేయాలిరా? దానికి తగిన ఫలితం నీకు మళ్ళీ తీసుకెళ్ళి నేను ఎక్కడో ఓ బర్రె కిందో దీని కిందో పుట్టిస్తాడు, అంతే. లేదు అమ్మో ఈయన తెలివి ఇచ్చాడు, నేను జాగ్రత్తగా ఉండాలా, ఆ తెలివిని సజావుగా వాడుకోవాలా, ఒక గురువు దగ్గర నేర్చుకోవాలా, మంచి మార్గంలో ఉండాలని ఇటు వచ్చావు. ఇప్పుడు గురువు నీకు మంచి ఏది చేయాలో చెడేది చేయాలో నీకు చెప్తాడు. ఇప్పుడు నువ్వు ఇది చేసుకుండా పోయినావు, మంచిగా హాయిగా మళ్ళీ మానవ జన్మ లేదంటే స్వర్గలోకానికి వెళ్ళిపోతావు. అది ఇప్పుడు నీ చేతిలో ఉన్న పనేనా, ఇంకెవరన్నా చేయాలనా? ఏనన్నా? సో ఈ విధంగా జరుగుతూ పెడుతోంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఈ తత్వత్వము ఏమిటి అనేది మనకు కావాలి. ఇప్పుడు పరమాత్మ దగ్గర అనేవాడు ఆ పరమాత్మ తను పంపించడం అనేది తత్వరూపం నుంచి వచ్చింది కదా, అంతవరకు ఏం లేదు సృష్టి. ఈ తత్తులోంచే ఆయన దగ్గర నుంచి విసర్గ బయటకు వచ్చినటువంటి ఈ ప్రాణులన్నీ ఇవి త్వం. అర్థమైందా? సో అమ్మవారు నీకు ఒక రూపాన్ని కల్పించింది. ఇప్పుడు తప్ప మామూలుగా అది మనం మానవ జన్మలోకి అన్వయించుకునేటట్లయితే తల్లిదండ్రి కలుస్తారు. తండ్రి ఆ చైతన్య స్వరూపాన్ని తల్లిలో ప్రవేశపెడతాడు. అంతవరకు నిద్రాణంగా ఉన్నటువంటి తల్లి దానికి ఒక రూపాన్ని ఏర్పరిచి
ఫిజికల్గా చేస్తుంది కదా. అందుకే కదా మనోహర్ ప్రపంచంలోకి వచ్చి వాడు మమ్మల్ని సతాయిస్తుంది. సో ఇప్పుడు ఈయన ఈ ఇద్దరు కలవడం అనేది కేవలం కాకతాళి, ఇది తొమ్మే. వీళ్ళిద్దరూ కలవడానికి కారణంగా ఉన్నటువంటి వాళ్ళిద్దరిలో ఉన్న తత్వ ఏదైతే ఉందో అది కారణం. అర్థమవుతుందా? అట్లా వచ్చిందో వాళ్ళిద్దరూ చేసిన కారణం, వాళ్ళ కారణం వలన వాళ్ళు చేసిన కార్యం కలవటం వలన ఈ సృష్టిలో నువ్వు అనేవాడు బయటకు వచ్చావు. ఇక వచ్చాక నువ్వు మళ్ళీ నీకులో తత్వం ఉంది జీవుడు రూపంలో కదా. ఈ జీవుడు రూపంలో తత్వం ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? ఈ తత్వ అనే శబ్దాన్ని వదిలేసి నేనంటే మనోహరు, నన్ను ఎవడన్నా అంటే నేనెవడో తెలుసా, మినిస్టర్ ఎమ్మెల్యే గారి బ్రదర్ని, మంత్రి గారి కొడుకుని అని నువ్వు రుబాబు చేసుకుంటూ ప్రపంచంలో బతకడం. అంటే ఎల్లప్పుడూ ఎప్పుడు ఏ సమయంలో అయినా నీవు అక్కడి నుంచి వచ్చాననే జ్ఞానం నీకున్నదా? నువ్వు ఇన్ని ఎగురులాటలు చేస్తున్న దానికి కారణంగా ఈయన ఉన్నాడనే స్పృహ నీకున్నదా? లేదు. సో బేసికల్గా మానవులందరిలోనూ జరుగుతున్నటువంటి తప్పు ఏమిటి అంటే, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరి ఆధారంతో మనం బతికి ఉన్నాము, ఏ విధంగా మనం చేస్తున్నాం అనేటువంటి దాని పట్ల స్పృహ మర్చిపోయి తత్తుని వదిలేసి శ్రీనివాసును బయట ఎక్కడ ఆలోచించకు, ఇక్కడ విను, డోంట్ గో అవుట్. ఓకే. సో మన మూలమైనటువంటి ఆధారమైనటువంటి తత్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి తొమ్మిని పట్టుకుని నేను 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 అనుకుని మనం పరమాత్మకి దూరం అయిపోతున్నాం. ఎప్పుడైతే ఒక గురువు మార్గం ద్వారా నువ్వు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, నిజంగా నువ్వే పరమాత్మ చెప్పాను నీకు, అధిష్టాన దేవత అంటే నువ్వే ఇంకెవడ బయట లేడు. ఆ సత్యం నీకు ఎప్పుడు చెప్పాను? నేను మార్గంలోకి వచ్చాక చెప్పాను. సో ఇలా తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు ఇట్లాంటి తప్పు ఆలోచనలు తప్పుడు మాటలు చేయడం జరగదు. ఓకే, మళ్ళీ ఎగ్జాంపుల్ బయటకు వద్దాం. అయింది కదా, తయారైంది. నువ్వు వచ్చే ముందు ఏం జరిగింది? తల్లిదండ్రులు కలిశారు. కలిసిన తర్వాత బిందువు ఏర్పడింది. బిందువు ఏర్పడిన తర్వాత పరమాత్మ నుంచి ప్రకటితమైనటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, అవి నిజార్థానికి సగాన్ని తమ దగ్గర అట్టే పెట్టుకుని అవి పరమాత్మ నుంచి వచ్చినాయి. వాటికి సొంతంగా ఉనికి లేదు, అది జడం. మరి భగవద్గీతలో పట్టుకోవాలి మరి పాయింట్లు. పంచభూతాలు జడం, వాటికి ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ దగ్గర నుంచి వచ్చినటువంటి తత్వం నుంచి వాటికి ఆ చలనం వచ్చింది. వచ్చిన తర్వాత సృష్టి జరగాలి కాబట్టి ఆ పంచమహాభూతాలు, నీకు నిద్ర వస్తుంది కదా సరే ఓకే, దానిలోంచి వచ్చినటువంటి దాన్ని అవి సగానికి అట్టే పెట్టుకుని మిగతా 4 పంచభూతాలకి అవి అప్పిస్తున్నాయి. దాని ద్వారా 24 తత్వాలతో నీ శరీరం ఏర్పడింది. ఏమండి? ఇప్పుడు ఎవరు కారణం, ఎవరు కార్యం? ప్రతి చోట అది మారిపోతుంది. ఎట్లా? అసలు సృష్టిలో మాట్లాడితే నిర్గుణుడైనటువంటి పరమాత్మ తత్, దానిలోంచి ప్రపంచం అంతా వచ్చినది, అమ్మగారి దగ్గర రూపం తీసుకున్నది, ప్రకృతి దగ్గర అదంతా జరిగింది త్వం. దానిలోంచి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ గర్భాన పడిన తర్వాత నీకు తల్లిదండ్రి కలిసి చేసింది పని, దాన్ని రూపంలోకి తీసుకురావాలనేటప్పటికీ మళ్ళీ తత్ అనే పదార్థం నీలో ఉంటే ఆ తల్లిదండ్రులు చేసిన దాన్ని త్వంలో ఉన్నటువంటి అమ్మవారు నీకు ఒక రూపాన్ని ఇచ్చింది. ఇది చేయడానికి పరమాత్మ నుంచి వచ్చిన పంచమహాభూతాలు ఇస్తే వచ్చింది. కాబట్టి ఒరిజినల్గా ఉన్న తత్ ఏదైతే ఉందో అది కొంతకాలానికి తమంగా మారుతోంది. అట్లాగే పరమాత్మ నుంచి వచ్చినటువంటి పంచమహాభూతాలు త్వం. ఏం అర్థమవుతుందా లింబాద్రి? దానికి స్వతంత్రంగా ఉనికి లేదు వాటికి. అవి తత్తుగా మారిపోయినాయి పరమాత్మ యొక్క పని చేయడానికి. తత్తుగా మారి వాటిలో ఉన్న సగాన్ని తీసుకొచ్చి మనకి అవయవాలు ఏర్పడటానికి 24 తత్వాలతో అవయవాలు ఏర్పడటానికి సహాయం చేసింది. కాబట్టి ఇప్పుడు అదే పరమాత్మ నుంచి వచ్చిన పంచభూతాలు తత్వం ఏదైతే ఉందో అది పరమాత్మ ఆధారంగా తత్తుగా మారి ఇక్కడ ఇదైంది. అంటే అది కారణమైంది, నీ శరీరం కార్యమైంది.